చాలామంది బహిర్గతమైన విషయాలు మీరు ఆన్ ఆన్ స్క్రీన్ ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా కానీ ఈటెల రాజేందర్కి బండి సంజయ్కి ఉంటుంది, బండి సంజయ్కి రఘునందన్ రావుకు ఉంటుంది. సో ఇట్లా అరవింద్ అంటే ఇట్లా మెయిన్ లీడర్ల మధ్యనే పొసగపూట మురళీధర్ రావు నుంచి ఇంకొకరికి ఉంటుంది. ఇట్లా ఎందుకని అంటే ఈ ఈ ఈ రకమైనటువంటి వాతావరణం గతంలో ఎప్పుడు లేదు. గతంలో ఉన్నప్పటికీ కూడా ఇంత బహిర్గతం కాలేదు. ఎందుకు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంత ఓపెన్గా చేస్తున్నారని? ఎవరు మాట్లాడలేదు ఓపెన్గా. మీరు చెప్పిన ఈ 4-5 పేర్లలో ఏ ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎవరు కూడా మాట్లాడారు అట్లా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, ఒక అంశానికి సంబంధించి ఇండివిజువల్గా గోపరాజు గారి అభిప్రాయం గోపరాజుకు ఉంటుంది, రఘునందన్ రావు అభిప్రాయం రఘునందన్ రావుకు ఉంటుంది. ఇద్దరు అభిప్రాయాలు ఒకటే ఎప్పుడు ఉంటాయంటే డెమోక్రటిక్ కంట్రీలో ఉండేవి. డిక్టేటర్షిప్ ఉన్న చోట ప్రెసిడెంట్ ఏం చెప్తే అదే నడుస్తుంది. డెమోక్రసీ అర్థమైంది, కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, అవుట్కమ్ ఏంది అనేది అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి చెప్పాలి. అంతేగాని అవుట్కమ్ విషయం లోపల ఎవరికి డిఫరెంట్ సెకండ్ ఒపీనియన్ ఉండాల్సిన అవసరం లేదు. ఏదన్నా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మా పార్టీ ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ, ప్రెసిడెంట్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాం. అది రాష్ట్రంలో అయినా ఢిల్లీలో అయినా ప్రెసిడెంట్ ఈజ్ ప్రెసిడెంట్ అంతే. మీరు ఎంత చెప్పినా ఎంత అవునన్నా కాదన్నా కానీ మొత్తం తెలంగాణకు ఒక యూనిట్గా తీసుకుంటే నాయకులంతా కూడా కలిసికట్టుగా లేరు అనేది కార్యకర్తల్లో ఉన్నది. దానిపై మీరేమంటారు? కార్యకర్తల అభిప్రాయం తప్పు. కొంతమందికి వ్యక్తుల మీద అభిప్రాయం ఉండొచ్చు. కొందరికి రఘునందన్ రావు నచ్చొచ్చు, కొందరికి కిషన్ రెడ్డి గారు నచ్చొచ్చు, కొందరికి ఈటెల రాజేందర్ గారు నచ్చొచ్చు. వ్యక్తుల మీద వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండడం వేరు. యాజ్ ఏ పార్టీగా భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలుగా మేమందరం కలిసి మళ్ళీ చెప్తా ఉన్నాం మీకు, దేశంలో అయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో అయితే అధ్యక్షుడు ఎవరుంటే వారి నాయకత్వంలో పనిచేయాల్సిందే. మా కార్యకర్తలు అట్లే ట్యూన్ అయి ఉన్నారు, అట్లే ట్రైన్ అయి ఉన్నారు, అట్లే పోతారు. కొంతమంది కొత్తగా వచ్చిన దాంట్లో ఎక్కడన్నా వాళ్ళకి తెలియక ఏమన్నా రాసినా పోస్ట్ చేసినా అది పెద్దగా బయట చర్చించుకోవాల్సినటువంటి అంశం కాదు. బట్ మేమంటే గిట్టనటువంటి సూడో ఇంటలెక్చువల్స్, ఎర్ర మీడియా, ఎల్లో మీడియా, రకరకాలైనటువంటి వ్యక్తులు దాన్నే భూతద్దాన్ని పెట్టి చూపించడం లోపల వాళ్ళు సక్సెస్ అయినారు. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టు వచ్చింది అన్నట్టు వాళ్ళు పదే రోజు పొద్దుగల టీవీలలో కూర్చొని పార్టీలో అంతర్గతంగా సమన్వయం లేదనేటువంటి చర్చని కొనసాగించడం వల్ల కొంత పార్టీకి నష్టం జరిగిన మాట వాస్తవం. సో రెండోది టికెట్ల విషయంలో గురించి చూస్తే చాలా లేట్గా అనౌన్స్ చేయడం అనేది కూడా కొంత ఇంపాక్ట్ పడింది అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? పార్టీ హైకమాండ్ నిర్ణయం అది. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది. ఆ పార్టీ బోర్డు ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే వాళ్ళే అభ్యర్థులు. దాంట్లో రెండో అభిప్రాయం లేదు. కానీ మీరు అన్నట్టు ఇంకొంచెం ముందుగా ప్రకటించుంటే ఇంకొంత మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉండేది. నేను అడుగుతున్నాను అంటే చాలామంది అభిప్రాయం కూడా ఇదే. ఒక అప్లికేషన్ తీసుకున్నారు, ఒక స్క్రీనింగ్ కమిటీ పెట్టారు, ప్రతి నియోజకవర్గానికి 3 పేర్లు ఇవ్వమన్నారు. పార్లమెంటరీ బోర్డులో ఫైనల్ కూడా మీరు అన్నట్టుగా మీ పార్టీ ఒక స్టేజ్ బై స్టేజ్ చేస్తున్న సందర్భంలో చివరి నిమిషం వరకు సపోజ్ ఉదాహరణకి కంటోన్మెంట్ సీట్ తీసుకుంటే, నేను ఒక ఉదాహరణ చెప్తున్నా, కంటోన్మెంట్ సీట్ తీసుకుంటే అక్కడ ఇవ్వాల్సిన వ్యక్తికి బీఫామ్ తీసుకొని ఫిలప్ చేసే టైంలో నీకు కాదు అని చెప్పి ఇంకొక వ్యక్తికి, ఇప్పుడు కంటెస్ట్ చేసిన వ్యక్తికి ఇవ్వడం, ఇది ఎట్లా సాధ్యమైంది? ఎందుకు ఇట్లా జరిగింది? సో అట్లాంటి చిన్న 1-6 పొరపాట్లు ఏమైనా జరిగినాయో నాకు తెలియదు, ఎందుకంటే ఐ వాజ్ బిజీ ఇన్ మై ఎలక్షన్. అట్లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్లమెంటరీ పార్టీ బోర్డు కానీ తుది నిర్ణయం తీసుకుని ఉంటుంది. మీరు చెప్పినట్టు అట్లా ఎక్కడైనా 1-6 పొరపాట్లు జరిగి ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో అట్లాంటివి జరగకుండా పార్టీ చూస్తుంది. సో మీరు మొదటి నుంచి చెప్తున్నారు, మేము 119 నియోజకవర్గాల్లో మాకు అభ్యర్థులు ఉన్నారు, 319 మంది లాస్ట్ టైం కంటే ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. కానీ 119 మందిని ఫిల్ చేయడానికి ఎందుకని ఇంత లేట్ అయింది అని అంటే మీరు పార్లమెంటరీ బోర్డు అది పార్టీ నిర్ణయం. మీకు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ని ఫాలో కావాల్సిందే. ఐదర్ ఐ ఆర్ యూ కెనాట్ డీవియేట్ దట్ ప్రొసీజర్. అప్లికేషన్స్ ఇన్వైట్ చేసినాం, వాటిని స్క్రూటినీ చేసినాం, దాన్ని మళ్ళీ రాష్ట్ర పార్టీ చూస్తుంది, రాష్ట్ర పార్టీ నుంచి కేంద్ర పార్టీకి పోతుంది. జాతీయ పార్టీలలో ఏక వ్యక్తి ఏ స్వామ్యం అట్లాంటివి ఉండదు, నేను చెప్పిందే ఫైనల్ అనేది ఉండదు. పార్టీకి కొన్ని ప్రొసీజర్స్ని ఫాలో అంటే ఇదంతా కసరత్ చేశారు. ఇప్పుడు సంగారెడ్డి కానీ మెదక్ కానీ ఇలాంటి టికెట్లు చూస్తే లాస్ట్ మినిట్లో మార్చారు, లాస్ట్ మినిట్లో ఇచ్చేయడం, ఇట్లాంటి విషయాలు, వేములవాడ టికెట్లు కానీ ఇవన్నీ కూడా ఇది ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది కదా. పార్టీని నమ్ముకొని పార్టీలో ఉన్నటువంటి కొంత ముందుగా టికెట్లు డిక్లేర్ చేసి ఉంటే ఇంకొంచెం పాజిటివ్ రిజల్ట్ వచ్చేదనేటువంటి మీ సూచనతో, మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ఖచ్చితంగా ఇంకొంచెం మెరుగ్గా ఫలితాలు రావడానికి అది ఉపయోగపడేది. బట్ డ్యూ టు ద వేరియస్ రీజన్స్ పార్టీ మైట్ హ్యావ్ టేకెన్ ద టైం. అట్లా జరగకుండా ఉంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. భవిష్యత్తులో పార్టీ హైకమాండ్కి దాన్ని కమ్యూనికేట్ చేస్తాం, వచ్చే ఎన్నికలలో అట్లా జరగకుండా చూస్తాం. రైట్. రెండో జిహెచ్ఎంసీ ఫలితాల్లో చాలా విస్తృతంగా మంచి సీట్లు సాధించారు. అదే అసెంబ్లీకి వచ్చేటానికి ఎందుకు ఇది వచ్చిందంటారు? ఇక్కడ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఎంపిక చేసినటువంటి అభ్యర్థులకి అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు మధ్యన ఎక్కడ సమన్వయం చేయడం లోపల మేము వైఫల్యం చెందినట్టు నేను భావిస్తా ఉన్నాను. ఎక్కడ వాళ్ళం అక్కడే బిజీ ఉండిపోయినాము, అందరం పోటీలో ఉన్నాం. కాబట్టి ఎవరి సీటు గెలవడం వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి, అవసరం కాబట్టి
వాళ్ళు అక్కడనే కన్ఫైన్ అయిపోవడం వల్ల కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో వచ్చినట్టుంది. చాలామంది జిల్లా అధ్యక్షులు కూడా పోటీ చేయడం వల్ల కింది స్థాయి లోపల ఉన్నటువంటి ఈ లాక్యునాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయడానికి అసలు ఎవరు లేకపోయినారు. అందరూ పోటీలోకి పోయేసరికి ఈ చిన్న చిన్న లొసుగుల్ని లోటుపాట్లని సరిదిద్దడానికి కానీ మీరు చేసినంత గ్రౌండ్ వర్క్ ఎవరు చేయరు. ఎన్నో వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు, ఇన్ఛార్జీలు చేశారు. మీరు చేసినంత గ్రౌండ్ వర్క్ కానీ సోషల్ ఇంజనీరింగ్ కానీ మిగిలిన ఏ పార్టీ ఉన్న బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చేయలేదు. సో ప్రజలు మాకు ఓట్లు వేయలేదు. ప్రజలు మాకు ఓట్లు వేసినంత మటుకు మేము 14% ఎదిగినాం, 8 సీట్లు గెలిచాం. సో రాష్ట్ర శాసనసభకి చంద్రశేఖరరావు గారిని దించడం అవసరం అనుకున్నటువంటి ప్రజలు మేము కాదు ప్రత్యామ్నాయం అని అనుకొని మాకు ఓటు తక్కువ ఇచ్చినట్టున్నారు. నెంబర్లో వెనుకబడి ఉన్నాం మేము. ఖచ్చితంగా ప్రజల తీర్పును మేము స్వాగతించాల్సిందే. భవిష్యత్తులో మంచిగా ముందుకు రావడానికి, కలర్ఫుల్గా రావడానికి, అధికారంలో రావడానికి కావాల్సినటువంటి పనులని మరింత మెరుగ్గా చేసుకుంటే బాగుంటుంది.